ఎన్టీ రామారావు గారితో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటండి? నేను బాలనటుడిగా వేశానని చెప్పాను కదమ్మా. అవునండి. అప్పుడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, జి వరలక్ష్మి వీళ్ళందరితో కూడా యాక్ట్ చేశాను. అప్పుడు ఆయన మారిస్ మైనర్ డ్రైవ్ చేసుకుని వచ్చాడు. మరి మనిషి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో మీకు తెలియదు. ఉంగరాలు జుట్టుండేది, సరే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు. తర్వాత ఆ సర్వీస్లో ఉండేటప్పుడు ఆయన నేషనల్ సేవింగ్స్కి, డిఫెన్స్కి, వీటికి వాటికి చందాలు వసూలు చేయడానికి వచ్చేవాడు సినిమా యాక్టర్గా. అవును. సో అప్పుడు తెలుసు. ఆయన దగ్గర ఉండగా 2 ఏళ్ళు ఉన్నాను. ఉన్నట్టుండి ఈయన ఎలక్ట్ అయ్యాడు ఎన్టీ రామారావు గారు. నాకు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేశాడు. ఏమయ్యా చిన్నప్పుడు యాక్టింగ్ సంబంధాలు కదా, మళ్ళీ కావాలంటాడంటే, సార్ నేను ఒకసారి వచ్చి ఆయనతో మాట్లాడి డిసైడ్ చేస్తానని ఉపరాష్ట్రపతి గారికి కూడా చెప్పాను. వెళ్ళొస్తానండి అని. వెళ్ళి వచ్చి చూశాను. చాలా నచ్చింది నాకు. బ్రహ్మాండమైన విక్టరీ అయింది. ఆయన పట్టుదల, ఆయన ఆనెస్టీ, ఆయన తర్వాత పాత సంబంధాలు నన్ను చాలా చనువుగా ఆప్యాయంగా పలకరించాడు. సో వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చేసాను మళ్ళీ వెనక్కి. హైదరాబాద్ వచ్చేసారు. సో అంతా బాగుండేవాడు. నాకు ఎంతో ఫ్రీడమ్ అది ఇచ్చేవారు. కానీ ఆయనకి ఏంటంటే కొంచెం 35 ఏళ్ళు సెల్యులాయిడ్ వరల్డ్లో ఉన్నాడు కదా. ఈ ఆర్క్లైట్సే ఆయన ప్రపంచం. బయట ప్రపంచం గురించి సినిమాల ద్వారా నేర్చుకున్న తప్ప నిజంగా అనుభవం లేదు. సో చుట్టూ ఉండేవాళ్ళు 8-10 మంది. వాళ్ళు ఏం చెప్తే అది ఒక్కొక్కసారి వినేసేవాడు. తర్వాత అంటే మీ మాటకి విలువ ఇచ్చారు. ఇచ్చారు పాపం. ప్లస్ విషయాలు కూడా కులంకుశంగా తెలుసుకోవడం జరిగింది. ఆ రోల్ ప్లే చేయగలం నాకు కొంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. బాగుంది. తర్వాత ఢిల్లీ ఆయన చార్జ్ తీసుకున్న 9 రోజులకే ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి అంటే నేను జాయిన్ తర్వాత తిన్నగా మరి ఎన్టీ రామారావు కదా, ఎయిర్పోర్టు, రాష్ట్రపతి భవన్, అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి, అక్కడి నుంచి ఇందిరాగాంధీ, అది అయ్యాక ప్రెస్ కౌన్సిల్, ఆల్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్. నాకు చిన్న కాగితం ఎవరో ఇచ్చింది, ఆయన ఇచ్చాడు. 42 కార్పొరేషన్ ఉండేవి ప్రభుత్వ రంగంలో. వాటిని కుదించాలని ఆయన మేనిఫెస్టోలో కూడా చెప్పారు. దుబారా ఖర్చు అవుతోంది ప్రభుత్వంలో, తగ్గించాలని. సరే ఆ కాగితం ఆయన ఇచ్చింది, నాకు ఇచ్చి, మోహన్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇయ్యని చెప్పాను. నేను చూశాను. అది సంతకం లేదు, ముందు ఆలోచన లేదు, జరగబోయే వాటి గురించి ఇది లేదు. ఇది ఆయనకి ఏం తెలియకుండా చెప్తే అసహ్యంగా బాగుండదు కూడా, జరగదు నాకు తెలుసు. సో నేను గప్చుప్గా ఉన్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. కారు ఎక్కాక, అమ్మయ్య ఆ కాగితం ఏమైంది అన్నాడు. నేను ఇవ్వలేదండి, ఎందుకంటే చెప్పడానికి మీలాంటి నాయకులు ఇంత బ్రహ్మాండమైన రిసెప్షన్ ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తే అది బాగుండదు, జరిగే పని కంటే. ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాడు. మోహన్, నాకు కొన్ని విషయాలు ఇష్టం ఉండవు, నేను చెప్పినవి చేయాలి అన్నాడు.